Alright, hi everyone. ఈరోజు మనము గోంగూర పులావ్ చేద్దాం. దిస్ మై ఫేవరెట్ డిష్ ఆఫ్ ఆల్ టైమ్. ఈ గోంగూర పులావ్ ఎంత బాగుంటుందంటే ఆపడం కష్టం ఒకసారి స్టార్ట్ చేస్తే. సో ఇఫ్ యూ సీ హియర్, నేను ఆల్రెడీ ఆనియన్స్, పచ్చిమిర్చి, పొటాటో, పన్నీర్, చిల్లీ, కరివేపాకు, జింజర్ గార్లిక్ పేస్ట్ హోమ్ మేడ్, అండ్ పెరుగు, నిమ్మకాయ, అండ్ ఆల్సో గోంగూర కూడా రెడీ ఉంది. అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మనకు ప్రోటీన్ అవన్నీ కావాలంటారు చాలామంది. సో దానికోసం సోయా చంక్స్ కూడా రెడీ ఉన్నాయి. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ ఈరోజు మనం చేసేది మొత్తం ఇన్స్టాపాట్లో కుక్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ ఇన్స్టాపాట్, ఇఫ్ యూ కెన్ సీ. సో ఇన్స్టాపాట్లో ఈజీగా చేసుకోవచ్చు. బ్యాచులర్స్, ఫ్యామిలీస్, ఎవ్రీబడి, వెరీ ఈజీ టు కుక్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ హీట్ అయింది, ఇన్స్టాపాట్ సాటేలో పెట్టాను. సాటేలో పెట్టి స్టార్ట్ చేసా. అండ్ ఇట్స్ రెడీ అవ్వగానే బీప్ అని సౌండ్ వస్తుంది. సౌండ్ రాగానే నౌ ద కుకింగ్ స్టార్ట్స్. సో ఐఎమ్ గోన్ యూస్, నేను కోకోనట్ ఆయిల్ వాడుతున్నాను ఈరోజు. సో కోకోనట్ ఆయిల్ ఆల్మోస్ట్ లైక్ ఒక స్పూన్ వేసుకుందాం. జస్ట్ మేక్ ష్యూర్ ఆయిల్ ఎంత వేయాలి అని అనుకుంటే దీంట్లో బేస్ కవర్ అయ్యేంత వరకు, అంటే మొత్తం కొంచెం బేస్లో సైడ్ కవర్స్ ఉంటాయి కదా, కవర్స్లో నిండిపోయి మధ్యలో వచ్చేంత వరకు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. జస్ట్ మీ రెఫరెన్స్ కోసం. సో ఈ గోంగూర పులావ్ టేస్టీ రావడానికి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 1 స్పూన్ నెయ్యి వేయాలి. ఆ నెయ్యితోనే మొత్తం ఫ్లేవర్ పట్టుకుంటుంది. ఎప్పుడైనా పులావ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి. అండ్ దిస్ ఇస్ మై వే ఆఫ్ కుకింగ్. ఎవరి వే వాళ్ళకు ఉంటుంది. అండ్ టుడే వీ గోనా లుక్ హౌ దిస్ విల్ టర్న్ అవుట్. ఈరోజు ఎలా ఈ గోంగూర పులావ్ మన స్టైల్లో చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. నేను చెప్పినట్టు 1 స్పూన్ ఆఫ్ నెయ్యి. ఆల్రైట్, ఇది పులావ్ అనుకోండి, బిర్యానీ అనుకోండి, ఏదైనా అనుకోండి, బట్ దిస్ విల్ బి అమేజింగ్. దీనికి మనకు కావాల్సింది ఇప్పుడు నెక్స్ట్ జీరా ఎంత వేయాలి? ఒక 2 టేబుల్ స్పూన్స్. 1, 2. నెక్స్ట్ వేయాల్సింది పులావ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఎస్పెషలీ వన్ ఆఫ్ దిస్ జావిత్రి అంటారు. ఇది ఒక 3 వేద్దాం. దాని తర్వాత ఒక బిర్యానీ ఆకు వేద్దాం, బే లీఫ్, అది హెల్త్కి చాలా మంచిదంట. బే లీఫ్ నుంచి వచ్చిన వాటర్ కానీ, బే లీఫ్ కానీ మనం కన్జ్యూమ్ చేస్తే ఇట్ విల్ బి సూపర్ గుడ్ ఫర్ హెల్త్ అండ్ గట్. దట్స్ వాట్ పీపుల్ సే. అండ్ ఇప్పుడు మనం వేస్తున్నాం లవంగం అండ్ ఇలాచి. ఎన్ని? జస్ట్ 5 లవంగం అండ్ మేబీ లైక్ 3 to 4 ఇలాచి. అండ్ చెక్క కూడా ఇంపార్టెంటే. ఇవన్నీ ఫ్లేవర్ యాడ్ చేస్తాయి. ఇప్పుడు దాకా ఎలా ఉందంటే ఇలా ఉంది. స్టార్ ఫ్లవర్ కూడా వేద్దాం, అది కూడా మంచి ఫ్లేవర్ ఇస్తుంది బిర్యానీకి. సో నేను ఒక చిన్న పీసెస్, జస్ట్ 4 స్టార్ ఫ్లవర్స్ వేస్తున్నా. మంచి ఫ్లేవర్ వస్తుంది దానివల్ల. అండ్ అది తినాల్సిన అవసరం లేదు, పడేయచ్చు. అండ్ రిమెంబర్, మనం కాలా జీరా కూడా వేయాలి. అది ఎప్పుడంటే ఇప్పుడు కొంచెంసేపట్లో వేస్తాం. దాన్ని సాజీరా అంటారు, కాలా జీరా అంటారు. నేనైతే ఇది వాడుతున్నాను. జస్ట్ లిటిల్ బిట్. ఇది రైస్ వేసినప్పుడు చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, అందుకని. దీని తర్వాత ఇప్పుడు మనం స్లోలీ మెయిన్ ఇంగ్రీడియంట్స్లోకి వెళ్తున్నాం. సో ఫస్ట్ థింగ్ వేయాల్సింది జీడిపప్పు. ఇట్లా లైట్గా, ఎక్కువ క్రష్ కాదు, లైట్గా క్రష్ చేసుకుని ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ జీడిపప్పులు వేస్తాం. ఎందుకంటే నేను 2 glasses ఆఫ్ బాస్మతి రైస్ సోక్ చేశాను. సో దానికి తగ్గట్టు. ఆల్రైట్, సో జీడిపప్పు పని అయిపోయింది. నెక్స్ట్ వేస్తున్నాం మనము పచ్చిమిర్చి. కానీ కొంచెంసేపు ఆగుదాం, ఎందుకంటే అవి ఇంకా టాస్ అవ్వాలి, రోస్ట్ అవ్వాలి జీడిపప్పు అనేది. సో ఇలాంటి ఒక స్పూన్ తీసుకుని, ఇది సిల్వర్ది అప్లయన్స్ కాబట్టి ఇట్స్ ఓకే టు పుట్ దిస్. అదే మీ దగ్గర ఒకవేళ టెఫ్లాన్ ఉంటే, ఇన్స్టాపాట్ టెఫ్లాన్ ఉంటే, మేక్ ష్యూర్ యూ ఆర్ నాట్ పుట్టింగ్ ఎనీ ఐరన్ అప్లయన్సెస్. మళ్ళీ లైన్స్ పడతాయి. టెఫ్లాన్ ఒకసారి బ్రేక్ అయితే అది తినడానికి మంచిది కాదు, కెమికల్స్ ఉంటాయి దాంట్లో, విచ్ ఈస్ వెరీ బ్యాడ్ ఫర్ హెల్త్. నెవర్ యూజ్ ఎనీ ఐరన్ స్పూన్స్ ఇన్ టెఫ్లాన్ కోటెడ్.
వెజిల్స్. ఇన్ఫ్యాక్ట్ టెఫ్లాన్ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. సిరామిక్ తీసుకోండి లేదంటే స్టీల్ తీసుకోండి. సో జీడిపప్పు లైట్గా రోస్ట్ అయ్యి కొంచెం రెడ్డిష్ ఆరెంజిష్ అవుతున్నాయి అంటే నౌ ఇట్స్ ద టైమ్ ఫర్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్. సో ఇఫ్ యూ సీ కొంచెం రోస్ట్ అవుతుంది. సో రోస్ట్ అవుతున్నాయి కదా, కలర్ చేంజ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద గుడ్ టైమ్ ఫర్ ద నెక్స్ట్ స్టెప్స్. దీంట్లో ఇప్పుడు కరివేపాకు వేద్దాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పులావ్కి. కళ్ళకు మంచిది, హెల్త్కి మంచిది, కడిగి వేసుకుంటే ఇంకా మంచిది. సో నేను ఎక్కువ వేస్తున్నాను ఆకులు. సో 3 రెమ్మలు వేసాను మొత్తం. దీన్ని కొంచెం వెట్టున్న ఆకుల్ని డ్రై చేద్దాం. సో ఇట్లా పెట్టేసుకొని దెన్ దీన్ని కొంచెం ఇలా విన్నారా సౌండ్? ఒక ఆకుతోనే ఎలా సౌండ్ వస్తుందో. సో ఇప్పుడు నౌ లెట్స్ గో టు ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ పుట్టింగ్ కరివేపాకు. ఇవేళ మీకు చిట్లుగా అనుకుంటే కవర్ పెట్టడానికి అయిపోతుంది. అండ్ పచ్చిమిర్చి ఎప్పుడైనా పొడుగ్గా కోసుకొని అండ్ మేబీ ఒక టూ ఫైనలీ ఫుల్ పచ్చిమిరపకాయలు సైడ్కి పెట్టుకోండి. ఇది మనం రైస్ పైన వేస్తాం, అది చాలా బాగుంటుంది. ఇట్స్ యాక్చువల్లీ మెక్సికన్ స్టైల్, మనం కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో పచ్చిమిర్చి అన్నీ తీసుకొని చీలికలు లైక్ పొడుగుగా వీటిని కూడా వేస్తాం. ఇంకా కరివేపాకుతో పని అయిపోయింది. దిస్ కెన్ గో బ్యాక్ టు ద ఫ్రిడ్జ్. సో ఈ టైంలోనే మనం ఏం చేయాలంటే మర్చిపోకుండా 2 గ్లాస్ ఆఫ్ బాస్మతి ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకోవాలి. ఒక ½ అవర్ అన్న సోక్ చేయాలి అట్లీస్ట్. రైస్ విల్ బీ ప్రిపేరింగ్ ఇట్ సెల్ఫ్ ఫర్ కుకింగ్. నౌ ఇవన్నీ దగ్గరకు వచ్చినాయి కాబట్టి మన నెక్స్ట్ స్టెప్ మనం వేయాల్సింది ఆనియన్స్. సో కొన్ని ఆనియన్స్ సైడ్కి పెట్టుకుని మిగతా ఆనియన్స్ అన్ని ఫైనలీ స్లైస్డ్, చాప్డ్ కాదు, ఫైనలీ స్లైస్డ్ ఆనియన్ ఇలా నీట్గా విడగొట్టి ఇట్లా అన్ని ఆనియన్స్ వేసేయండి దీనిలో. ఒకసారి కటింగ్ బోర్డ్ ఖాళీ అయిన తర్వాత మనం అప్పుడు గోంగూర తీసుకుని ఆకులు విడగొట్టి దాన్ని వీల్ ప్రాసెస్ ఇట్. సో హోల్డ్ టైట్ టిల్ దెన్. కొంచెం మనకు ఆనియన్ తొందరగా కుక్ అవ్వడానికి, కొంచెం బాగా ప్రాసెస్ అవ్వడానికి ఏం చేయాలంటే లైట్గా సాల్ట్ వేసుకున్నాం. సో యూ కెన్ యూజ్ పింక్ సాల్ట్ ఆర్ నార్మల్ సాల్ట్. ఎంత లైట్గా వేసుకోవాలంటే జస్ట్ ఒక లేయర్ పైన అంతే, ఒక లేయర్ వేసేసి. అండ్ అగైన్ ఇది నా వన్ ఆఫ్ ది బెస్ట్ రెసిపీస్, యూ విల్ గోనా ఎంజాయ్ ఫర్ ష్యూర్. దీన్ని చేసేటప్పుడు కూడా చాలా ఉత్సాహం, ప్రేమతో చేస్తే బాగా వస్తుంది. ఏ కుకింగ్ అయినా సరే యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ యూ ఆర్ పుట్టింగ్ ఆల్ యువర్ లవ్ ఇన్ టు ఇట్. సో ఆనియన్ ఎంతసేపు వెయిట్ చేయాలి? ఆనియన్ కొంచెం రెడ్డిష్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. సో ఈ ప్రాసెస్లోనే మనం ఇంట్లో చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది ఒక స్పూన్ తీసుకుని ఇంత దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వల్ల చాలా ఫ్లేవర్ యాడ్ అవుతుంది కుకింగ్లో. సో నా జింజర్ గార్లిక్ పేస్ట్లో నేను జింజర్ ఎక్కువ వేస్తాను, గార్లిక్ కొంచెం తక్కువ. ఇట్స్ జస్ట్ బికాస్ గార్లిక్ డైలీ కన్జప్షన్ చేయకూడదు. ఎప్పుడో ఒకసారి ఇస్ ఫైన్, మనం డల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి గార్లిక్ ఎక్కువ తింటే. సో ఎప్పుడో ఒకసారి కొంచెం అయితే ఓకే. సో నా జింజర్ గార్లిక్ పేస్ట్లో జింజర్ ఎక్కువ ఉంటుంది, గార్లిక్ కొంచెం ఉంటుంది. సో ఈ పేస్ట్ చేసిన తర్వాత ఈ ఆనియన్స్తో పాటు మనం మిక్స్ చేస్తే అదొక కొంచెం స్మషీగా ఆనియన్స్కి పట్టుకుని ఒకలాంటి మసాలా లాగా తయారవుతుంది, న్యాచురల్ మసాలా లాగా. ఇంకా ఇప్పుడు దాకా నేనేం మసాలా లేదు, నాట్ ఈవెన్ పసుపు కూడా వేయలేదు, నేను జస్ట్ సాల్ట్ వేసాను అంతే. సో కొంచెం ఆనియన్ మెత్తబడి స్మషీ అవుతుంది. మీకు ఆల్రెడీ బిర్యానీ ఫ్లేవర్ స్టార్ట్ అవుతుంది, ఆల్రెడీ ఐ కెన్ ఫీల్ ఇట్. ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది. మీరు ఒకవేళ యూఎస్లో ఇలాంటి ప్లేసెస్లో ఉంటే, ఎక్కడైతే వెంటిలేషన్ సరిగ్గా లేదో, మేక్ ష్యూర్ యూ క్లోజ్ యువర్ క్లోజెట్స్, బెడ్రూమ్ డోర్స్ అన్నీ. ఎందుకంటే ఈ స్మెల్ అనేది మొత్తం వెళ్ళిపోయి బట్టలు కూడా పట్టుకుంటుంది. ఆ బట్టలు బయటకు వేసుకుని వెళ్తే అందరు కంప్లైంట్ చేస్తారు. లైక్ కంప్లైంట్ చేయకుండా వాళ్ళకి అనిపిస్తుంది ఇండియన్స్ అంటే ఇంతే, ఎప్పుడు ఇదే స్మెల్తో తిరుగుతూ ఉంటారు, కిచెన్ స్మెల్ వస్తూ ఉంటుంది అని చెప్పి. సో ఇలాంటివి రాకుండా ఉండాలంటే బిఫోర్ యూ కుక్ క్లోజ్ యువర్ అదర్ డోర్స్. అవి దగ్గరకు అవుతున్నాయి అనే టైంలో మనకి ఇంకొంచెం పనులు ఉన్నాయి. లైక్ ఎస్పెషల్లీ ఇఫ్ యూ సీ దిస్ మిల్ మేకర్ ఆర్ సోయా చంక్స్ ని మనము సాల్ట్ అండ్ వాటర్లో కొన్ని నానబెట్టుకున్నాం. ఎంత జస్ట్ 15 minutes. ఈ వాటర్ అంతా మనం తీసేసి, ఇవి తీసిన వాటర్ అంతా తీసేసి దీన్ని మనం మళ్ళీ స్లైడ్స్ చేసుకుంటాం చిన్న చిన్న పీసెస్ లాగా. మీరు నాతో పాటు కుక్ చేస్తూ చూడొచ్చు, వీడియో చూస్తూ కుక్ చేయొచ్చు. బికాస్ నేను మధ్యలో పాజ్ చేయట్లేదు వీడియో. జస్ట్ కుకింగ్ స్టార్ట్ చేసే ముందు అన్ని కట్ చేసి రెడీగా పెట్టుకుంటే ఈజీ అయిపోతుంది ప్రాసెస్. దాని వేస్తూ తీస్తూ చేసేయచ్చు. సో ఇఫ్ యూ సీ ఇలా ఉంది ఇప్పటికైతే. జస్ట్ ఇంకా మేబీ ఒక 2-3 minutesలో మిగతా నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వేయచ్చు. సో ఆ టైంలో నేను సోయా చంక్స్ని కట్ చేసుకుంటున్నా. టమాటో కూడా ఇంపార్టెంట్.
మేక్ షూర్ యూ వాష్ ఇట్ అండ్ యూజ్ ఇట్. సో గోంగూర పులావ్లో టమాటో ఎందుకు అని అడగచ్చు, ఎందుకంటే మనకు ఆ వెట్ సాసీ కర్రీలాగా కావాలి. సో జస్ట్ 2 పీసెస్ చేస్తున్నాను ఉన్నదాన్ని సింపుల్గా. సో కొన్ని పెద్ద చంక్స్ ఉంటాయి ఇలాగా, ఆ పెద్ద చంక్స్ని మనం ఆఫ్ చేస్తే బిర్యానీలో ఈవెన్గా బాగా స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. సోయా చంక్స్ ఫ్యాన్స్ ఉన్న వాళ్ళందరికీ బాగా నచ్చుతుంది, ఎందుకంటే బిర్యానీలో సోయా చంక్స్, మళ్ళీ దానిపైన పన్నీర్ సూపర్ డూపర్ ప్రోటీన్ బేస్డ్ వెజ్ పులావ్. గోంగూర పులావ్ ఇస్ ద బెస్ట్. నిజంగా మీరు తిన్నాక మీరే అంటారు థ్యాంక్ యూ ఫర్ ద రెసిపీ. నేను ఎన్నిసార్లు చేసుకున్నా గోంగూర పులావ్, లైక్ మంత్లీ 2 monthsకి ఒకసారి అని చేసుకుంటా. చేసినప్పుడు అంతా ఐ ఫీల్ లైక్ రీబార్న్, కొత్తగా అనిపిస్తుంది. ఇంత మంచి టేస్ట్ ఎలా అసలుకి రిజ్యూమినేట్ అవుతుంది బాడీ. అది తిన్న తర్వాత మన ఫుడ్ అనేది మనకు రిజ్యూమినేషన్ ప్రాసెస్కి చాలా హెల్ప్ అవుతుంది. ఎప్పుడైనా మీరు బ్యాడ్ మూడ్లో ఉన్నా, ఏదైనా వర్కౌట్ అవ్వకపోయినా, ఏదైనా అట్లా అనిపించినా సరే, ఎనర్జీ డౌన్ అయినా, ఒకసారి మీ ఫుడ్ మీరు మంచిగా ఇంట్లో కుక్ చేసుకుని మీకు నచ్చినవి చేసుకుని తింటే ఆ ఎనర్జీ రిజ్యూమినేషన్ అనేది మీకు హీలింగ్కి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. కుకింగ్ ఈజ్ అ థెరపీ. సో పెద్ద సోయా చంక్స్ అన్నీ ఆఫ్ చేసేసుకున్నాం. అండ్ దీస్ ఆర్ లైక్ స్మాల్ చంక్స్ నౌ, పెద్ద చంక్స్ కాకుండా. సో దీస్ ఆర్ రెడీ ఫర్ కుకింగ్ నౌ. సో ఆనియన్స్ అన్నీ స్లషీ అయిపోయి దగ్గరగా అయిపోయి దే ఆర్ ప్రాపర్లీ కుక్డ్. సో ఇఫ్ యూ సీ ఆనియన్స్ బాగా కుక్ అయినాయి. ఫర్ నెక్స్ట్ స్టెప్స్ టమాటో. సో 1 టమాటో. ఓకే, ఇప్పుడు టమాటో వేసిన తర్వాత అది కొంచెం కర్రీలాగా అవుతుంది. ఇప్పుడే మనం వేయాల్సింది మసాలాస్. సో మసాలాస్ దగ్గర ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్. అండ్ దెన్ ఇప్పుడు కారం ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి ఎక్కువ కారం వద్దు, జస్ట్ 1/2 స్పూన్ ఇంతే, 1/2 స్పూన్. అది కూడా ఎందుకంటే కలర్ యాడ్ అవుతుంది అందుకని. దాని తర్వాత వేయాల్సింది మనం లైట్గా కొరియాండర్ పౌడర్. ఎంత అంటే జస్ట్ అంతే, లిటిల్ బిట్, ఎందుకంటే రైస్లో మసాలా పట్టాలి కదా. తర్వాత క్యూమిన్ పౌడర్ కొంచెం. మీ దగ్గర గరం మసాలా ఉంటే వేయండి, నా దగ్గర లేదు కాబట్టి నేను వేయట్లేదు. అది కూడా ఎంత, కొంచెం. నేను సాటే 40 minutesతో స్టార్ట్ చేసినట్టున్నా. సో ఇప్పుడు ఆల్రెడీ 20 minutes, ఇప్పుడు 27 minutesకి వచ్చింది. దట్ మీన్స్ 13 minutes అయిపోయింది. సో ఈ మసాలాలన్నీ దగ్గరికి అయ్యి ఒక సాలిడ్ ఫార్మేషన్ లాగా అయ్యింది ఇప్పుడు. రైట్, ఇప్పుడు అంతా ఒక మసాలా అయ్యింది కదా. సో ఈ మసాలా మనకి ఇప్పుడు బేస్ అనమాట గోంగూర పులావ్కి. సో ఇప్పుడు మనము గోంగూర పులావ్కి నెక్స్ట్ స్టెప్స్ వేస్తున్నాం. ఫస్ట్ గోస్ ఆలు. ఆల్రెడీ క్యూబ్స్ ఉన్నాయి కదా, క్యూబ్స్ వేసుకుంటాం. గోంగూర పులావ్ ఒకటి ఉంటే సరిపోతుంది, దానికి మీరు రైతా అవసరం లేదు, కర్రీ అవసరం లేదు, ఏం అవసరం. ఎందుకంటే దీంట్లో సో మెనీ ఇంగ్రీడియంట్స్, ఆలు, టమాటో, పొటాటో అన్నీ ఉన్నాయి, సోయా చంక్స్ అండ్ ఎవ్రీ సింగిల్ థింగ్ ఉంది. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి ఇంకా వేరే ఏవి అవసరం లేదు. సో అది ఒక పులావ్ తింటే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. సో ఫాస్ట్గా మనము గోంగూర పులావ్లో గోంగూర కట్ చేసుకోవాలి. ఒట్టి ఆకుల వరకే తెంపుకోవాలి, కొమ్మలు ఉడకవు కాబట్టి కొంచెం అలానే వదిలేసేయాలి. చిన్న ఆకులు కూడా తెంపుకోవాలి. సో ఆలు బాగా కుక్ అవుతుంది అనే టైంలో నౌ వీ కెన్ పుట్ సోయా చంక్స్. అలాంటి టైంలోనే మనం వేయచ్చు పన్నీర్. సో చూడడానికి ఇలా ఉంది. సో ఇది కొంచెం డ్రై ఉన్నందుకు మనకు కొంచెం అడుగున అంటుకుంటుంది, అందుకే కొంచెం వాటర్ వేసాం. సో లెట్ ఇట్ కుక్. ఈ గ్యాప్లో మనం గోంగూర పని పట్టచ్చు. ఓకే, ఇప్పుడు గోంగూర మొత్తం క్లీన్ చేసుకుని పెట్టాను. సో ఈ గోంగూర డైరెక్ట్ వేసేద్దాం. సో కర్రీ ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది, కర్రీ లాంటి. సో ఇఫ్ యూ సీ ఇది అంతా కర్రీలాగా అయ్యింది. కర్రీగా అవ్వడం ఇంపార్టెంట్. ఈ కర్రీలాగా అయినప్పుడే మనం గోంగూర అనేది వేయచ్చు. సో ఇఫ్ యూ సీ ఇక్కడ మనకు కర్రీలాగా వచ్చింది మొత్తం టెక్స్చర్, రైట్. సో ఇప్పుడు మనం గోంగూర వేసేస్తాం దీంట్లో. ఇది గోంగూర అంతా కుక్ అవుతుంది. సో చాలా ఎక్కువ ఉంది, అది ఫిల్ అయిపోయింది అని అనుకోవద్దు. వేడి అయ్యే కొద్దీ అది దగ్గరగా అవుతుంది గోంగూర, జస్ట్ లైక్ స్పినాచ్. ఇప్పుడు మీరు ఎప్పుడైనా కుక్ చేస్తే మొత్తం
పాట్ మొత్తం అయిపోతుంది. తర్వాత మనము కుక్ చేసే బట్టి అది తక్కువ అయిపోతుంది. మొత్తం ఇంత స్పినాష్ వేసినా మొత్తం బాయిల్ అయ్యి ఇంతే అవుతుంది. సో జస్ట్ దాన్ని రొటేట్ చేస్తూ ఉండండి. అండ్ ఇవన్నీ వేసినాక మనం ఇంకొన్ని వేయాలి. వాటి ఏంటంటే మిక్స్ వెజెస్. సో ఈ మిక్స్ వెజెస్ ఉన్నాయి కదా, ఇవి కొన్ని తీసుకున్నాం. ఇవి సింపుల్గా ఎలా చేయాలంటే, ఒక కప్ రైస్ కప్ ఉంది కదా, రైస్ కప్లో ఒక హాఫ్ ఏ కప్ తీసుకొని ఈ హాఫ్ కప్లో వాటర్ వేసి, వాటర్ అండ్ ఇవి తీసుకెళ్ళి అవెన్లో పెట్టి జస్ట్ ఎక్కువగా 30 seconds మాత్రమే హీట్ చేస్తే దట్ షుడ్ బి గుడ్. అండ్ మళ్ళీ ఒకసారి మర్చిపోతుంది కలపడం, ఎందుకంటే కింద గోంగూర కుక్ అయిపోయి ఉంటుంది, పైన అవ్వదు. సో మళ్ళీ ఒకసారి రొటేట్ చేస్తే సో ఇలా వచ్చేస్తుంది కదా. దీన్ని మనం వాటర్ తీసేయాలి. జస్ట్ ఇట్లా 4 fingers పెట్టి ఇలాంటి వాటర్ అంతా వెళ్ళిపోతుంది. వాష్ కూడా అయిపోతే ఇట్స్ ఎ గుడ్ వే టు యూస్ మిక్స్ వెజెస్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. దాంట్లో వాటర్ అంతా తీసేసినాక మిక్స్ వెజెస్ మిగిలితే దాన్ని తీసుకొచ్చి దీంట్లో వేసేయాలి, అంతే. ఇఫ్ యూ సీ ఆల్రెడీ సగం కన్నా ఎక్కువ అయిపోయింది. చూడు, ఇదివరకు ఎంత ఉండేది, ఇప్పుడు బాగా తగ్గిపోయింది క్వాంటిటీ. సో గోంగూర ఇలా కుక్ అయిపోతుంది మెల్లమెల్లగా. సో బేసికలీ గోంగూర కర్రీలాగా చేసుకుంటాం మనము. ఆల్రెడీ మీకు అర్థమైనట్టుంది ప్రాసెస్. సో గోంగూర కర్రీలాగా చేసేసుకుని దాంట్లో మనము రైస్ వేస్తాం. మధ్యలో కొంచెం టేస్ట్ చూడండి, సాల్ట్ సరిపోదు కాబట్టి అప్పుడు మనం వేస్తాము కొంచెం సాల్ట్. ఆల్రెడీ పన్నీర్ కుక్ అయిపోయింది, స్మాష్ అయిపోతుంది. అండ్ దెన్ సోయా చంక్స్ కూడా బాగా కుక్ అయినాయి. సో వీఆర్ ఆల్మోస్ట్ గెటింగ్ టు ద క్లోజ్ పాయింట్. ఇప్పుడు అయిపోతుంది కొంచెంసేపట్లో, మొత్తం అన్ని పెట్టేసి మనం కూర్చొని రిలాక్స్ అవ్వడం. అండ్ దెన్ లెట్ ఇట్ కుక్. ఇప్పుడు సాల్ట్ బాగున్నట్టు అనిపిస్తుంది నాకు. సో ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, సోక్ చేసుకున్న రైస్ని వేయాలి మనం ఇప్పుడు. సో సోక్ చేసుకున్న రైస్లో గోంగూర పులావ్ వేసేసి మనం 2 cup ఆఫ్ వాటర్ వేసినందుకు 2 cup ఆఫ్ రైస్కి 2 cup ఆఫ్ వాటర్, 1 cup, 2 cup. అలానే 1 cup పెరుగు. సో దీంట్లోనే మనము పచ్చి ఆనియన్స్, సో హైదరాబాద్ బిర్యానీ మసాలా, దీనిపైన ఇలాగ జస్ట్ దీనిపైన ఇలా లైట్గా ఆనియన్స్ వేసుకుందాం. దీనిపైన ఈ 2 చిల్లీస్, ఇది స్పెషల్, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి, అంతే. సో ఆల్మోస్ట్ అయిపోయింది ప్రిపరేషన్. మనం ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాం. మీకు కావాలంటే ఒకసారి టేస్ట్ చూడొచ్చు. కొంచెం ఉప్పు అయితే వేసుకోవచ్చు ఇఫ్ యూ వాంట్, లైట్గా పైన కొంచెం. నా మొత్తం అయిపోయింది. మనము సాటే ఉన్నదాన్ని క్యాన్సిల్ చేసేస్తున్నాం. క్యాన్సిల్ చేసేసి లీడ్ కవర్ చేసేసి రైస్ పెట్టేసి స్టార్ట్. అయిపోయింది, మన పని అయిపోయింది. సో ఇప్పుడు ఒక 13 minutesలో రైస్ అయిపోతుంది. రైస్ అయినప్పుడు ఆ పులావ్ కూడా రెడీ ఉంటుంది. విల్ గెట్ బ్యాక్. ఈ బిర్యానీ ఆకు ఏదైతే ఉందో అదే మోస్ట్ అట్రాక్టివ్ పార్ట్ అనమాట ఈ పులావ్లోకి కానీ బిర్యానీలోకి కానీ. ఇదే గోంగూర ఆకు, ఇదే మీకు అన్నంలోకి చాలా టేస్ట్ వస్తుంది, కర్రీలాగా అనమాట. సో
లెట్స్ సీ. సో కర్రీ లాగా అది ఆకు తినాలి ఈ బిర్యానీలోకి నంచుకొని. సో లెట్స్ సీ ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేద్దాం.